హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక G+2 ట్రిప్లెక్స్ హౌస్ తీసుకొచ్చామండి. అది కూడా 150 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీకు ఎంట్రన్స్ నుంచి చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. చాలామంది ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకుంటారు కదా, సో అందుకే ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనేది మీకు తీసుకొచ్చామండి. మనం చూసుకుంటే స్పేసింగ్ అనేది చాలా బాగుందండి, చాలా స్పేషియస్గా కూడా ఉంది. ఇది కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు అండి. బైక్స్ కానీ కార్స్ కానీ పార్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. అండ్ మోర్ ఓవర్ వచ్చి స్టార్టింగ్ ఎంట్రన్స్లో లుక్ కూడా మార్బుల్తో ఫినిషింగ్ చేశారండి. దీనికి సైడ్ ఏరియా కూడా ఎంతైతే కావాలో అంత ఇచ్చారండి, నడవడానికి వీలుండేలాగా. మనం అలా లోపలికి వెళ్తే ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సీలింగ్ వర్క్స్ చాలా బాగున్నాయి, మార్బుల్ వర్క్స్తో ఫినిషింగ్ బాగా ఇచ్చారు. టైల్స్ వర్క్స్ కూడా అయిపోయి ఉన్నాయండి మెట్లకి. మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క వర్క్ అండ్ పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. టైల్స్ వర్క్స్ కూడా బాగా అయ్యాయి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. దానికి కూడా టైల్స్ వర్క్స్ అనేది చాలా నీట్గా ప్లెజెంట్గా కంప్లీట్ చేశారు. అండ్ దీనికి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి. మనం అలా చూసుకుంటే అయితే మెట్లకి మేము చెప్పినట్టు టైల్స్ వర్క్స్ అనేది కంప్లీట్ చేశారు, చాలా బాగా కంప్లీట్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూడండి ఎంత బాగుందో. దీనికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి, అది కూడా ఇంట్లోంచే ఇచ్చారు. మీరు చూసినట్టయితే అవుట్లుక్ కూడా చాలా బాగుందండి. దీనికి 24/7 వాటర్ ఫెసిలిటీ ఉందండి. ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా నీట్గా చేస్తున్నారు ప్రతి ఒక్కదాన్ని. అండ్ మోర్ ఓవర్ వచ్చి ఇది ఒక బెడ్రూమ్ అండి. మీరు చూస్తే బెడ్రూమ్ కూడా చాలా చాలా డీసెంట్గా ఉందండి. పెయింటింగ్ వర్క్స్ కూడా బాగున్నాయి, మార్బుల్ వర్క్స్ కూడా బాగున్నాయి. దీనికి ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా అయిపోయి ఉన్నాయి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి, అది కూడా మార్బుల్ వర్క్తో ఫినిషింగ్ ఉంది వీటికి కూడా. ఇది హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి బాల్కనీ ఏరియా ఉంది. అండ్ ఇది వచ్చి పూజ గది అండి. పూజ గది కూడా సపరేట్గా ఇచ్చారు ప్రతి ఒక్క ఫ్లోర్లో. కిచెన్ ఏరియా కూడా బాగుంది, చాలా గ్రానియర్ లుక్తో ఉంది. కిచెన్ ఏరియా మార్బుల్ వర్క్స్తో ఫినిషింగ్ అయి ఉంది. అండ్ బయట వచ్చి వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా కూడా ఇచ్చారు దీనికి బాల్కనీ ఏరియా అండి. ఇది మీరు ఎదురు చూసుకున్నట్టయితే పార్క్ ఏరియా కూడా ఉందండి. మనం చాలా అలా రిలాక్స్ అయ్యి రావడానికి ఉంటుంది. ఇది చూసారండి, మీకు ఆల్రెడీ మార్బుల్ వర్క్స్ గురించి చెప్పాం కదా ఎంత బాగున్నాయో. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి 2 ఫ్లోర్స్ ఎలా ఉన్నా అలాగే ఫినిషింగ్ చేశారండి. ఇది హాల్ ఏరియా అండి. దీనికి కూడా ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ అనేది ప్రతి ఒక్క ఫ్లోర్కి ఉంది మనకి. అండ్ గ్రానియర్ లుక్ అనేది తీసుకొచ్చారు ప్రతి ఒక్క ఫ్లోర్కి, విత్ లైటింగ్స్ కావచ్చు, పెయింటింగ్ వర్క్స్ కావచ్చు, మార్బుల్ వర్క్స్తో కావచ్చు. ఈ ఫ్లోర్లో కూడా బెడ్రూమ్స్ అనేవి చాలా స్పేషియస్గా ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఇచ్చారు దీనికి. అండ్ మోర్ ఓవర్ వచ్చి బాల్కనీ ఏరియా కూడా సపరేట్గా ఉంది. ఇదొక బెడ్రూమ్ అండి, మీకు చెప్పినట్టు ఈ ఫ్లోర్లో కూడా ఉందని చెప్పాం కదా. సో బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి ప్రొవైడ్ చేశారు. అది కూడా మార్బుల్ వర్క్తోనే ఫినిష్ చేశారు. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో అండి. చాలా చాలా బాగా కట్టారని చెప్పుకోవచ్చు. లివింగ్కి వచ్చండి చాలా చాలా విశాలంగా ఉందని చెప్పుకోవచ్చు లివింగ్ ఏరియా. మీకు బాల్కనీ కూడా ప్రతి ఒక్క ఫ్లోర్లో సపరేట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు అండి. దీని ఏరియా లొకేషన్ వచ్చి బాలాజీ నగర్, యాప్రాల్. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.